ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లారీలు పెట్టి రైట్ టైంలో ఆ పొటాటోస్ పంపించండి, డబ్బులు నేను ఆన్లైన్లో ఇస్తాను, నాకేం బాధ చెప్పాను. కర్ణాటక సీఎంకి, తమిళనాడు సీఎంకి, అందరు సీఎంలకు ఫోన్ చేసి పోల్స్ అన్ని కూడా నాటించడానికి మనుషులు పంపించమని కోరాను. అదే మరిగా సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే మినిస్టర్స్కి అందరికీ ఫోన్లు చేసి నాకు అసిస్టెన్స్ ఇమ్మన్నాం. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇంకొక అందరినీ బాధ పెట్టి మీరు ఏం చేస్తారో తెలియదు, నాకు మనుషులు పంపించమన్నాను. అదే మరిగా ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చారో టెలిఫోన్స్ అందరినీ నాకు బాగా పరిచయం, సునీల్ మిత్తల్, ఎయిర్టెల్, వార్నింగ్ ఇచ్చా. తమాషా ప్రాడద్దండి, నీ టెలిఫోన్స్ నెగ్లెక్ట్ చేయడానికి కరెంట్ వస్తే తక్కువ ఖర్చు అవుతుంది, డీజిల్ అయితే ఎక్కువ ఖర్చు అవుతుంది, చేయడం లేదు, బీ కేర్ఫుల్ వార్నింగ్ ఇచ్చా. పెట్రోల్ బదులు నేను పోయా కదా, మీరు కూడా ఫాలో అయ్యారు కదా. దట్ ఈస్ ది కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి 8 daysలో నార్మల్సీ రెస్టోర్ చేశాం. నేను ఒక పిలిపిచ్చాను. దీపావళి వస్తూ ఉంది, చెట్లన్నీ ఎండిపోయినాయి, క్రాకర్స్ కాల్చొద్దండి. దీపావళి జరుపుకోండి, క్రాకర్స్ కాల్చొద్దండి, కాలిస్తే ఫైర్ యాక్సిడెంట్ ఇది మళ్ళా ప్రమాదం వస్తుందని చెప్పి ఒకే ఒక పిలిపించాను. ఒక్క క్రాకర్ కాల్పలా. అక్కడి నుంచి ఈ 2 yearsలో ఎగ్జాక్ట్గా ఈ రోజుకి 12 October 2014లో ఉదూద్ సైక్లోన్ వచ్చింది. మీరు ఒకసారి రీకలెక్ట్ చేసుకోవాలి హిస్టరీస్ అని. వస్తే అక్కడి నుంచి ఇది 2వ ఇన్వెస్టర్స్ మీట్. ఏ అకేషన్ వస్తే వదిలిపెట్టాను ఆ విశాఖపట్నానికి. నేను ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి చిల్డ్రన్ థియేటర్ని, సెంట్రల్ పార్క్ని బ్యూటిఫికేషన్, రోడ్లన్నీ అందంగా చేయడం, ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ తీసుకురావడం, అదే మరిగా ఇన్వెస్టర్స్ మీట్ 2వసారి వేయడం, ఈ గవర్నెన్స్ తీసుకురావడం, అదే మరిగా ఎక్కడ ఐటీ కంపెనీస్ వస్తే అవన్నీ తీసుకురావడం, ఫిన్టెక్ ఇవన్నీ తీసుకురావడం. ఎన్ని ప్రయత్నాలు చేసామండి. చేసిన తర్వాత ఈరోజు మీరు చూస్తే ఒక పెద్ద ఎత్తున విశాఖపట్నానికి ఒక బ్రాండ్ వచ్చింది. మీరు మీకు అందరూ గర్వంగా లేదు విశాఖపట్నం చూస్తే, రోజు రాత్రి వస్తే నేను నిజంగా గర్వపడుతున్నాను, ఆనందపడుతున్నాను. విశాఖపట్నం రాత్రిలో చూస్తా ఉంటే ఈ సిటీ యొక్క బ్యూటిఫికేషన్ చూసిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, గర్వపడుతున్నా. దీని వెనకాల ఎంతమంది కష్టాలు ఉన్నాయండి, ఎంతమంది శ్రమ చేశారండి. ఇంత శ్రమ చేస్తే మేము వచ్చి తగలబెడతామంటే పర్మిషన్ ఇవ్వాలా? ఎక్కడే పోతున్నామండి. ఈరోజు అకేషన్ ఏంటి నేను అడుగుతున్నా మిమ్మల్ని. రిపబ్లిక్ డే విజయవాడలో గవర్నర్ వచ్చి ఫ్లాగ్ హాయిస్ట్ చేస్తే ఆ జుబిలియంట్ మూడ్ చూస్తే నేను ఎంత ఆనందపడ్డానంటే అంత ఆనందపడ్డాను. మొత్తం యంగ్స్టర్స్ వచ్చారు. నేషనల్ ఫ్లాగ్ను రిఫ్లెక్ట్ చేస్తూ మొత్తం స్టేడియంలో కూర్చుంటే ట్రై కలర్ మొత్తం మ్యాచ్ అయ్యే విధంగా పిల్లలు కూర్చొని ఎంత ఆనందం అంటే వాళ్ళు చూసినప్పుడు ఎవరు వచ్చినా జుబిలియంట్గా ఒక పండుగ వాతావరణం, ఒక నేషనాలిటీ, జాతీయ భావాన్ని ప్రతిబింబించే విధంగా ప్రతి ఒక్కరూ ఓహోని కేరింతలు చప్పట్లు కొట్టి బ్రహ్మాండంగా ఆనందపడే పరిస్థితి వచ్చింది. ఒక పర్వదినం నేషనాలిటీని, జాతీయతని పిల్లల్లో ప్రబోధించే దినం రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే. ఈరోజు మన జాతీయ ఫ్లాగ్ ఎవరు రాశారండి? పింగళ వెంకయ్య, విజయవాడ అతను. గర్వంగా మెమరీలు పెట్టుకొని రే మన జాతికి ఎలాంటి కాంట్రిబ్యూషన్ చేశామని చెప్పుకునే రోజు, బ్రహ్మాండంగా మనం ముందుకు పోవాల్సిన రోజు, అదే మరి ప్రతి ఒక్కరిలో దేశభక్తిని పెంచవలసిన రోజు. విదేశాల్లో కొంతమంది కావాలని చెప్పి ఈరోజు కూడా మణిపూర్లోనే ఎక్కడో బాంబులు పేల్చారు. విదేశాలు కొంతమంది కుట్రలు, టెర్రరిస్టులు వీళ్ళంతా వచ్చి దేశంలో అస్థిరత్వాన్ని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క ఢిల్లీలో రెడ్ అలర్ట్. మొన్న నీతి ఆయోగ్ నుంచి పిఎం ఆఫీసు పోవడం మాకు 45 minutes పట్టింది, 1 kilometer. ఎందుకు? మొత్తం రిస్ట్రిక్షన్స్, ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్.
అలాంటివన్నీ చేసి ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తే ఇక్కడికి వచ్చి ఈరోజు మేము నిరసన చేస్తాం. ఎప్పుడన్నా ఇంతవరకు మరి చరిత్రలో ఎప్పుడన్నా రాజకీయ పార్టీలు చేసాయండి ఇది? ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. నేను 35 ఏళ్ళు ఉన్నా, ఎప్పుడు చేయలేం. మీరు చేతనైతే నెగటివ్గా కూడా మాట్లాడకూడదు. ఈరోజు మాట్లాడవలసింది దేశభక్తిని ప్రబోధించే విధంగా ప్రజల్లో ఇన్స్పిరేషన్ తీసుకురావాలి, ప్రజల్ని కూడా సమాయత్తం చేయాలి. ఆ విధంగా ఎప్పుడు నేను హైదరాబాద్లో ఉన్న ఎక్కడున్నప్పుడు కూడా రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, ఈ 2 రోజులు రాజకీయాలు లేవు, రాజకీయాలు ఉండడానికి వీలు లేదు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి తప్ప ఉండడానికి వీలు లేదు. అలాంటి సంఘటనని విమర్శించడానికి కూడా ఇది సమయం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. 350 రోజులు 60 రోజులు విమర్శించుకోవచ్చు, కానీ ఈ 2 రోజులు మాత్రం విమర్శకు కూడా అవకాశం లేకుండా చేయాల్సిన రోజులు. అది అయిన తర్వాత ఈరోజు రేపటి నుంచి 2 days ఇన్వెస్టర్స్ మీట్. ఇప్పుడే మా కలెక్టర్ చెప్తే నేను సిగ్గుపడ్డాను. ఈ ఇన్సిడెంట్ జరిగితే డిఐపిపి సెక్రటరీ వస్తే బయట రాలేకపోయాడు, మనవాళ్ళు పోయి రిసీవ్ చేసుకోలేకపోయారు. అదే వాళ్ళు కోరుకున్నారు. డిఐపిపి సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో డిఐపిపి సెక్రటరీ వస్తే మన వాళ్ళు పోయి రిసీవ్ చేసుకోలేక అతను ఇన్కన్వీనియన్స్ పెడితే మళ్ళా పెట్టి క్షమాపణ చెప్పి, సారీ ఈ మాదిరిగా ఈ గందరగోళంలో మేము ఏం చేయలేకపోయాం అని అపాలు చెప్పుకునే పరిస్థితికి వచ్చారు. రెగ్యులర్గా వచ్చిన ప్రయాణికులు తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చారు. ఎయిర్పోర్ట్లో జరగవలసిన సంఘటనలు ఇవి. నేను అడుగుతున్నాను మిమ్మల్ని, ఇదేనా మీరు ఈ దేశంలో నేర్పించే డిసిప్లిన్? అంటే మీకు కొంత చరిత్ర ఉంది. ఆ చరిత్ర విశాఖపట్నంలో పునరావృతం అవుతుందనే ఉద్దేశంతోనే విశాఖపట్నంలో గెలిపించరా, రాజశేఖర రెడ్డి మిస్సెస్నే గెలిపించరా. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే వీళ్ళు వస్తే ఎలాంటి నేరాలు జరుగుతాయి, ఘోరాలు జరుగుతాయి, కబ్జాలు చేస్తారు, ఏమవుతుందో ఈ ప్రాంతం అనే ఉద్దేశంతోనే, భయంతోనే వెళ్ళంటారు, దగ్గరకు కూడా రానిలా. ఈరోజు మా వాళ్ళు చెప్తున్నారు మళ్ళా పులివెందల నుంచి బాడీ గార్డ్స్ని తెప్పించారు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? ఇవన్నీ దెర్ ఈజ్ ఎ పోలీస్. వీళ్ళు రౌడీలా, లేకపోతే వీళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే, ఒక పక్క తీవ్రవాదులు ఉన్నారు, వాళ్లకు మేజర్ సిటీస్ మీద ఎప్పుడు కాన్సన్ట్రేషన్ చేస్తారు. వైటల్ ఇన్స్టలేషన్స్, తిరుమల తిరుపతి దేవస్థానం, విశాఖపట్నం, ఢిల్లీ, తాజ్మహల్, ఇలాంటివన్నీ ఇంపార్టెంట్, బెంగళూరు ఒక ఎకనామిక్ సిటీ, ఇలాంటిపైన కాన్సన్ట్రేట్ చేస్తారు. అలాంటి కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. దానికి అదనంగా మీరు కూడా యాడ్ చేస్తే వాట్ ఈస్ ది ఇమేజ్ యు ఆర్ గివింగ్? అదే మరిగా మీరు ఒకసారి చూసినప్పుడు స్పెషల్ స్టేటస్ నేను అడుగుతున్నా. స్పెషల్ స్టేటస్లో ఇప్పటికీ 14th ఫైనాన్స్ కమిషన్లో ఆర్థిక సంఘం ఇచ్చిన రికమెండేషన్ ఆధారంగా చేసుకుని మేము ఇవ్వలేమని చెప్పారు. అదే మరిగా దేశంలో కూడా ఫిబ్రవరికి అన్ని కూడా ఇచ్చినట్టు కూడా ఈ స్పెషల్ స్టేటస్ ఉండమని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు టైం అయిపోతుంది, టైం అయినాక ఆర్థిక సంఘంలో ఇచ్చింది ఫైనల్ కాబట్టి కొత్తగా ఏ రాష్ట్రానికి మళ్ళా స్పెషల్ స్టేటస్ వచ్చే అవకాశాలు లేవని చెప్పారు. కానీ నేను ఆ రోజు గట్టిగా ఒకటి అడిగాను, ఆ రాష్ట్రాలకు మా రాష్ట్రానికి సంబంధం లేదు, ఈ రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి, మేము కోరుకున్న విభజన కాదు ఇది, మా మీద బలవంతంగా రుద్దిన విభజన. మేము అందరితో సమానంగా సౌత్ ఇండియాలో పైకి వచ్చే వరకు మాకు హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చి తీరాలి. ఆ హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చే దాంట్లో స్పెషల్ స్టేటస్, లేకపోతే నేషనల్ ప్రాజెక్ట్, విశాఖపట్నం రైల్వే జోన్, ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి నేను ఇన్సిస్ట్ చేశాను.
చాలా వరకు ఐఐఎం, పెట్రోలియం యూనివర్సిటీ ఇవన్నీ మీరు చూశారు, తీసుకొచ్చి అవన్నీ కూడా స్టార్ట్ చేసే పరిస్థితికి వచ్చాం. అదే మరిగా ఈరోజు 100% నేషనల్ ప్రాజెక్ట్ ఇచ్చింది ఒక్క పోలవరమే తీసుకొచ్చాం. పోలవరం ప్రాజెక్ట్ 100% నేషనల్ ప్రాజెక్ట్. దాని ఖర్చు కూడా చూస్తే మనం 40,000 కోట్ల రూపాయలు ఎదురవుతుంది. ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ డే రిజల్ట్స్ వస్తాయి. ఎక్కడున్నారండి నాయకులు ఆ రోజు? ఫస్ట్ డే రిజల్ట్స్ వస్తాయి. 2వ తారీఖు నోటిఫికేషన్ డే. 2వ రోజు నోటిఫికేషన్ ఇచ్చే రోజున 2 రాష్ట్రాలుగా విభజించబడుతుంది. అక్కడి నుంచి గవర్నమెంట్స్ ఫామ్ చేస్తాం. ఆ రోజు నేనేం చెప్పాను? 26వ తారీఖున ప్రధానమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తాను. ఢిల్లీ పోయి ప్రమాణ స్వీకారం ఉత్సవం ఉండి వాళ్ళ క్యాబినెట్ మీటింగ్ పెడితే నెక్స్ట్ డే నేను ఆ రోజు అనుకుంటాను పెట్టినప్పుడు, మీరు కానీ ఫస్ట్ క్యాబినెట్లో ఈ 7 మండలాలు మాకు ఇవ్వకపోతే, ముంపు గురయ్యే గ్రామాలు ఇవ్వకపోతే నేను ప్రమాణ స్వీకారం చేయను. చేసినా నేను అప్రతిష్ట పాలవుతాను తప్ప మళ్ళీ పోలవరం ప్రాజెక్ట్ రాదు. ఒకసారి నోటిఫికేషన్ అయిన తర్వాత ముంపు గురైన గ్రామాలు ఆ స్టేట్ గవర్నమెంట్ ఒప్పుకుంటే తప్ప అక్కడ రీహాబిలిటేషన్ ఇవ్వలేం. ఇవన్నీ జరగవు. దానిపైన గట్టిగా కూర్చుంటే ఫస్ట్ చరిత్రలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఫస్ట్ ఆర్డినెన్స్ పాస్ చేశారు. మామూలుగా ఏ ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఫస్ట్ క్యాబినెట్ పెట్టేది ఆర్డినెన్స్లు పాస్ చేయడానికి కాదు. ఫస్ట్ క్యాబినెట్ అసెంబ్లీ కానీ పార్లమెంట్ సమావేశాన్ని పిలుస్తారు మంత్రివర్గం ఏర్పాటు చేసుకొని. అలాంటిది ఫస్ట్లో ఆర్డినెన్స్ పాస్ చేసి వెంకయ్య నాయుడు, రాజ్నాథ్ సింగ్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళి వారంలో మనం సమావేశం పెడుతున్నాం, ఇప్పుడు అవసరం ఏంటో అడుగుతారు కాబట్టి కాదు, ఇది ఇంపార్టెన్స్ ఉంది, 2వ తారీఖు తర్వాత ఈ బిల్లు పాస్ చేయలేం కాబట్టి మీరు ఒప్పుకోవాలంటే ఆయన ఒప్పుకున్న తర్వాత ఆర్డినెన్స్ పాస్ చేసిన తర్వాతనే పార్లమెంట్ సమావేశం సమన్ చేశారు. దట్ ఈస్ ది ఫస్ట్ విక్టరీ. ఈరోజు రాష్ట్రానికి ఒక జీవనాడి, లైవ్ వైర్ ఈ యొక్క పోలవరం ప్రాజెక్ట్. ఈజ్ ఇట్ నాట్ అచీవ్మెంట్? ఈజ్ ఇట్ నాట్ ఏ విక్టరీ ఫర్ ది స్టేట్? మీరు ఎప్పుడైనా ఒక్క రోజైనా దీనిపైన అభినందించారా? సన్నాయి నొక్కులు నొక్కారు. మీరు ఎందుకు చేయాలి, మీరు ఎందుకు తీసుకోవాలి, దీంట్లో అవినీతి జరిగింది, దాంట్లో అవినీతి జరిగింది ఇవి చెప్పారు తప్ప ఏ రోజు 7 మండలాలు వస్తే అప్రిషియేట్ చేయలేదు. అదే మరి నేషనల్ ప్రాజెక్ట్ వస్తే అప్రిషియేట్ చేయలేదు.